హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బిలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, శనివారం ఒక ఎగ్జిబిషన్ ను 1500 మంది సందర్శించారంట. సాటర్డే ఒక ఎగ్జిబిషన్ జరిగితే దానికి 1500 మంది వెళ్ళారు. ఓకే. ఆదివారం 1680 మంది సందర్శించారు. రైట్. సండే 1680 మెంబర్స్ వెళ్ళారు. ఎగ్జిబిషన్ సందర్శించే సంఖ్య ఎంత శాతం పెరిగింది? మనం పెరిగిందని ఎలా చెప్తాము? ఏదో ఒక నెంబర్ ని బేస్ చేసుకుంటాం కదా. శనివారం వచ్చిన నెంబర్ ని బేస్ చేసుకొని ఆదివారం ఎంత శాతం పెరిగింది అని చెప్పాలి. చూడండి, మనకి 1680 మైనస్ 1500. ఎంత ఎంత ఎక్కువ వచ్చినారు మనకి? 180. రైట్. ఖచ్చితంగా మనం బేస్ చేసుకోవాలి కదా, ఏదో ఒక నెంబర్ ని బేస్ చేసుకోవాలి. మనం సాటర్డే వచ్చిన నెంబర్ ని బేస్ చేసుకుంటాం. చూడండి, 1500 ఇంటూ పర్సెంటేజ్ లో చెప్పాలి 100. రైట్. 0 0 0 0. 3 6 3 5 5 1 5 2 చూడండి, 6 ఇంటూ 2 12%. రైట్. అంతే కదా. ఈ 180 మెంబర్స్ పెరిగారు కదా ఎక్కువ, అది 12%. రైట్. ఎక్కడ ఉంది ఆప్షన్ 12% అనేది? సి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. టీవీ అమ్మకపు ధర 18,700 రూపాయలు అయినప్పుడు, రైట్, ఒక టీవీని 18,700 కి అమ్మేశాడంట. ఆ దుకాణదారుడు 15% నష్టానికి అమ్మేశాడంట. రైట్. 15% లాభం పొందాలంటే ఆ టీవీని ఎంత ధరకు అమ్మాలి అంటారు. 15% నష్టం వచ్చింది అంటే అది ఎంత కమ్మినట్లండి? 85% కమ్మినట్లు కదా. రైట్. 85% వచ్చేసి చూడండి 18,700. నెక్స్ట్ ఏమంటాడు? 15% లాభం రావాలంటాడు. లాభం అంటే ఏంది? మనం పెట్టిన కాస్ట్ ప్రైస్ 100% ప్లస్ దాని మీద వచ్చేదాన్ని లాభం అంటారు. అంటూ 15% లాభం రావాలంటాడు. అంటే దాన్ని ఏమో రాసుకుంటాం మనం? 100 ప్లస్ 15 115% లాభం రావాలి అంటే ఎంత కమ్మాలి? ఇక్కడ చూడండి, 5తో మనకి 5 17 85. రైట్. 5 2 10, 1 మిగులుతుంది. 5 3 15. ఈ ప్రైమ్ నెంబర్స్ కదా, మనం ఏం క్యాన్సిల్ చేయలేం. ఇక్కడ చూడండి, 17 1 17. మరి ఒక 1 మిగులుతుంది. 17 1 17 అయిపోయింది. 2 zeros ఉన్నాయి. అంటే 17 ఇంటూ 11 100 చేస్తే 18,700 వచ్చింది. రైట్. ఇప్పుడు 23 ఇంటూ 1100 చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. అదే మనకి 115% లాభం. రైట్. చూడండి, 23 ఇంటూ 11 చేస్తాం ఫస్ట్. 23 23 అంతే కదా. 11 తో మల్టిప్లై చేసి ఇది వచ్చేది 352. 2 5 3. ఎండింగ్ లో 2 zeros ఉన్నాయి కదా, 2 zeros. ఇది మన ఆన్సర్. చూడండి, 15% లాభం రావాలంటే 25,300 కమ్మాలి. ఎక్కడుంది ఆప్షన్ అది? 25,300. సి ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ ఒక పనిని 32 days లో కంప్లీట్ చేశాడంట. రైట్. ఏ ఒక పనిని 32 రోజుల్లో పూర్తి చేయగలడు. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ కంటే బి 60% ఎక్కువ అంటున్నాడు. రైట్. ఎఫిషియన్సీ, ఇది సమర్థవంతంగా ఉంటాడు. రైట్. చూడండి, ఇక్కడ బి గురించి చెప్తున్నాడు కదా, బి ఈజ్ 60% మోర్ అంటున్నాడు, ఎక్కువ అంటున్నాడు. 60% ఎక్కువ అన్నప్పుడు మనకి ఉన్నదానికన్నా ఎక్కువనే కదా అర్థము. మనకి ఎంత ఉందనుకుంటే 100% తీసుకుంటాం. రైట్. 100 ప్లస్ 60 160% అన్నాడు కాబట్టి బై 100 ఎవరికంటే? ఏ కంటే. రైట్. ఈ ఏ అనేది ఇటు పక్క వచ్చేస్తుంది. చూడండి, ఇది వాళ్ళ ఎఫిషియన్సీ రేషియోనా? 0 0 2 8 2 5 ఇది వాళ్ళ ఎఫిషియన్సీ. ఇది ఏ ఎఫిషియన్సీ, ఇది బి ఎఫిషియన్సీ. ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసినాడు? 32 days చేశాడంట. ఎంత ఎఫిషియన్సీతో చేశాడు? 5. పని కంప్లీట్ అయిపోయింది. టోటల్ వర్క్ మనకు తెలియాలి. 30 ఇంటూ 5 150, 2 ఇంటూ 5 10, 160 టోటల్ వర్క్. ఇది ఎవరు చేసినది? ఏ చేసినది. ఒక పనిని ఈ 160 యూనిట్స్ ని 32 days లో ఏ కంప్లీట్ చేసేసినాడు. రైట్. నెక్స్ట్ ఇదే పనిని 160 యూనిట్స్ ని బి చేయిస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది? బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 8 days. చూడు, 8 days. 8 2 16. ఒక 0 ఉంది. అంటే 20 days లో బి అనేటోడు 160 యూనిట్స్ పనిని కంప్లీట్ చేసేస్తాడు. ఎక్కడ ఉంది 20 days? ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. సి ఫ్రెండ్స్, యూజింగ్ పై ఈజ్ 22/7 ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అంటున్నాడు. హూస్ డయామీటర్ ఈజ్ 21 centimeters లాంగ్. రైట్. ఇక్కడ మనకి సర్కిల్ ఉంది కదా. సర్కిల్ యొక్క పెరిమీటర్, సర్కిల్ యొక్క చుట్టుకొలత వృత్త పరిధి అంటే మనం ఏం చెప్పాం? 2πr అన్నాం. రైట్. వాడు ఏమంటాడు ఇప్పుడు? సర్కిల్ కాదు, పూర్తి సర్కిల్ కాదు, హాఫ్ సర్కిల్ అంటున్నాడు. సెమీ సర్కిల్. రైట్. సెమీ సర్కిల్ అంటున్నాడు. సెమీ సర్కిల్ లో ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం 6, ఇక్కడ నుంచి ఒక 6 ఉంటుంది కదా. మనకు కావాల్సింది ఇది కావాలా. రైట్.
సో దీని యొక్క లెంత్ చుట్టుకొలత. సో చూడండి పై ఆర్ 2 పై ఆర్ ఇది ఏంది పూర్తి సర్కిల్. మనకు అడుగుతున్నది సగం సర్కిల్ కాబట్టి ఇప్పుడు బై 2 చేస్తాం రైట్ అంతే కదా. సో పై ఆర్ వస్తుంది. ఇది ఏంది ఇది ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి చుట్టుకొలత. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కావాలి కదా మనకి. సో ఆర్ ప్లస్ ఆర్ 2r ఉంటుంది కదా ఇక్కడికి రైట్ 2r. మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు d ఈక్వల్స్ టు ఎంతని 21 అని. సో మనకి r కావాలంటే d బై 2 రైట్. పై ఏం యూస్ చేసుకోమన్నాడు 22/7 ఇంటూ r 21/2 అంతే కదా ప్లస్ 2 ఇంటూ 21/2. సో 2 క్యాన్సిల్. సో 2 11 22 7 3 21. సో 11 ఇంటూ 3 33 ప్లస్ 21. సో చూడండి ఎంత ఉంది 54. ఎక్కడుంది 54 సెంటీమీటర్స్ అనేది చూడండి ఆప్షన్ 3లో ఉందా. ఆప్షన్ 3 ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 8 మంది పురుషులు మరియు 12 మంది మహిళలు 10 రోజుల్లో గోడను నిర్మించగలరు అంట రైట్. సో 8 men ప్లస్ 12 women. సో ఏం చేస్తున్నారు సో ఒక పని చేయగలరంట 10 రోజుల్లో రైట్. నెక్స్ట్ చూడండి 6 మంది పురుషులు 8 మంది మహిళలు 14 రోజుల్లో అదే గోడను నిర్మించగలరు రైట్. అదే అన్నాడు. అదే అంటే వర్క్ ఈక్వల్ రైట్. సో చూడండి 6 మంది పురుషులు అలాగే 8 మంది మహిళలు అదే వర్క్ ని 14 రోజులు. సో చూడండి మనకి దీన్ని బట్టి మనం మెన్ కి ఉమెన్ కి వర్క్ రేషియో వర్క్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. సో చూడండి 8 ఇంటూ 10 80 men ప్లస్ 12 ఇంటూ 10 120 ఉమెన్. సో చూడండి 14 ఇంటూ 6 60 14 ఇంటూ 6 84 men ప్లస్ 14 ఇంటూ 8 112 ఉమెన్ రైట్. సో చూడండి ఇక్కడ మనకి ఈ మెన్ అటుపక్క వెళ్ళిపోతే -80 అవుతాడు అంటే 84 men మైనస్ 80 men. సో రెస్ట్ ఎంత ఉంటారు 4 men అంటారు రైట్. సో ఈ ఉమెన్ ఇటుపక్క వచ్చేస్తారు అంటే -112 ఉమెన్ అవుతారు. 120 ఉమెన్ మైనస్ 112 ఉమెన్. సో 8 ఉమెన్ రైట్. సో ఇక్కడ చూడండి 4 1 4 2 రైట్. అంటే 2 ఉమెన్ ఈక్వల్స్ టు 2 ఉమెన్ ఈక్వల్స్ టు 1 మెన్ రైట్. సో మనకి మెన్ బై ఉమెన్ రేషియో ఎంత వస్తుంది సో 2/1 అంతే కదా. సో చూడండి 2/1. సో ఇక్కడ ఏమంటాడు ఇప్పుడు మనకి టోటల్ వర్క్ తెలుసుకోవాలి. సో టోటల్ వర్క్ కావాలంటే సో మెన్ యొక్క ఎఫిషియన్సీ 2 ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 1. సో చూడండి దాన్ని మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. సో 8 ఇంటూ మెన్ ఎంత 8 ఇంటూ 2 అంటే 16 ప్లస్ 12 ఇంటూ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 1. సో 12 28. ఈ 28 ఎఫిషియన్సీతో ఎన్రోల్ చేశారు 10 days చేశారు అంతే కదా ఇక్కడ. సో చూడండి 280 ఇదేంటిది టోటల్ వర్క్ 280 రైట్. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ 280ని ఎవరు చేయాలంటున్నారు ఒక స్త్రీ ఒంటరిగా నిర్మించడానికి ఎంత సమయం పడుతుంది. సో ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది 1 కదా. ఆమె 1 ఎఫిషియన్సీతో చేయాలంటే 280 టోటల్ వర్క్ 280 days పడుతుంది. సో 1 day లో 1 ఎఫిషియన్సీ అలా 280 చేయాలి. సో 280 days పడుతుంది. ఎక్కడ ఉంది 280 ఆప్షన్. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఎక్స్ప్రెస్ 0.27 బార్ రైట్. బార్ మాత్రం 7 ఒక్కటే ఉందండి రైట్. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేర్ p by q are సో ఇంటీజర్స్ q does not equals to 0 రైట్. సో చూడండి మనకి p by q ఫామ్ లేక రాయాలంటున్నాడు. సో 0.27 బార్ రైట్. సో మనకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మనకి. సో బార్ ఒక నెంబర్ కి ఉంది. సో పాయింట్ తర్వాత ఒక నెంబర్ కు మాత్రమే బార్ ఉంది. సో 2 నెంబర్స్ ఉంటే డైరెక్ట్ మనం 27/99 అని రాసేస్తాం. బట్ పాయింట్ తర్వాత ఒక నెంబర్ కి బార్ లేదు, ఒక నెంబర్ కి బార్ ఉంది. సో ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పాం సో టోటల్ నెంబర్ రాసుకొని సో బార్ లేని నెంబర్ తీసేస్తాం బై సో ఒక నెంబర్ కి బార్ ఉంది, ఒక నెంబర్ కి బార్ లేదు రైట్. సో ఎన్ని నెంబర్స్ కి బార్ ఉంటే అన్ని 9s, ఎన్ని నెంబర్స్ కి బార్ లేకపోతే అన్ని 0s. సో చూడండి మనకి సో 27 - 2 25/90. సో 5 తో చూడండి 5 5 రైట్ 5 18 అంతే కదా. 18 5 90. సో ఎక్కడ ఉంది మనకి ఇది 5/18 అనే ఆప్షన్. సో చూడండి ఆప్షన్ 1 లో ఉంది కదా. సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 2 వరుస సహజ సంఖ్యలు ఉన్నాయి రైట్. సో 2 వరుస సహజ సంఖ్యలు ఉన్నాయి అంటే పక్క పక్కనే ఉన్నాయి రైట్. సో x ప్లస్ 1 అనుకోండి రైట్ అంతే కదా. సో పక్క పక్కన ఉన్నట్లేవి. సో వాటి యొక్క వర్గాల మొత్తం అడుగుతున్నాడు అంటే వీటి యొక్క దీని వర్గము దీని యొక్క సమ్ అంటున్నాడు. సో ఎంత అంటున్నాడు 313 అంటున్నాడు. ఈ 2 సంఖ్యలలో చిన్నదాన్ని కనుగొనండి అంటున్నాడు. అంటే ఎక్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇది మనం చేసుకుంటూ వెళ్తే ఈక్వేషన్ సో మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అంత పెద్ద ప్రాసెస్ మనకి టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చినది చిన్న నెంబరే కదా. సో ఇక్కడ చిన్న నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 13 అనుకున్నాం. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఫస్ట్ 13 తీసుకున్నాం. సో 13 కంటే పెద్ద నెంబర్ ఏది ఉంటుంది సో
వరుస అన్నాడు అంటే నెక్స్ట్ వచ్చే నెంబరే కదా, సో అది నథింగ్ బట్ 14. సో వీటి యొక్క స్క్వేర్స్ అన్నాడు. సో 13 యొక్క స్క్వేర్ అంటే ఎంత? 169. 14 యొక్క స్క్వేర్ అంటే 196. దీని యొక్క సమ్ అడుగుతున్నాడు. చూడండి, 9 + 6 15, 1 క్యారీ, రైట్. సో 9 + 1 10, 10 + 6 16. సో ఇక్కడికి వస్తుంది 365 వస్తుంది. అంటే మనకు కావాల్సింది 313. సో ఇది 365 అంటే 13 చిన్న నెంబర్ కాదు. సో అంతకంటే ఇంకా తక్కువ ఉండాలా. ఇక్కడున్న ఆప్షన్స్ లో మనకి 13 కంటే చిన్న నెంబర్ ఏది ఉంది ఇంకా? సో 12 ఉంది కదా, ఒకసారి 12 పెట్టుకొని చెక్ చేస్తాం. సో చూడండి, 12 చిన్న నెంబర్ అయితే నెక్స్ట్ వచ్చే నెంబరు 13. సో ఆ నెంబర్స్ యొక్క స్క్వేర్ అంటున్నాడు. సో చూడండి, స్క్వేర్ 12 యొక్క స్క్వేర్ 144. సో 13 యొక్క స్క్వేర్ 169. సో అడిషన్ చేస్తే చూడండి, 4 + 9 13. సో 4 + 6 10, 10 + 1 11. సో 3 1s 313 వచ్చిందా మనకి? 313 = 313 అంటే మనకి కండిషన్ ఎక్కడ సాటిస్ఫై చేస్తుంది? ఆప్షన్ 1 లో సాటిస్ఫై చేస్తుంది. సో నేను ఈ 14 అండ్ 15 ఎందుకు తీసుకోలేదంటే, చిన్న నెంబర్ మనం 13 తీసుకొని చేసినప్పుడే 365 వచ్చింది. ఇంకా 14 తీసుకుంటే ఇంకా ఎక్కువైపోద్ది, 15 తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. సో అందుకని నేను డైరెక్ట్ 12 తీసుకున్నా, 13 తర్వాత 12 తీసుకున్నా, రైట్. సో చూడండి, మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, రైట్. అర్థమైంది కదా అండి? సో మనం ఇలా చేసుకుంటూ వెళ్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో దాన్ని సింప్లిఫై చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. సో డైరెక్ట్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే 313 ఆన్సర్ ఈక్వల్ రావాలి. సో దాన్ని మనం ఆప్షన్ గా పెట్టేసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 18, 15 మరియు 21 ద్వారా భాగించబడే గొప్ప 5 అంకెల సంఖ్య కనుగొనండి అంటున్నాడు, రైట్. సో మనకి డైరెక్ట్ గా 18th టేబుల్, 15th టేబుల్, 21 టేబుల్ వస్తే డైరెక్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. సో మనకి రావు. సో మనం ఏం చేస్తాం, 18 ని, 15 ని, సో 21 ని, సో వీటిని కారణాలుగా విభజించుకుంటాం, రైట్. చూడండి, 9 × 2 18, రైట్. 3 × 5, రైట్. సో అలాగే 7 × 3 అంతే కదా. 7 × 3 21, 3 × 5 15, 9 × 2 18. సో వీటితో డివైడెడ్ బై అయిందంటే ఆ నెంబరు, సో పైన ఉన్న నెంబర్ తో కూడా డివైడెడ్ బై అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకి 2 తో డివైడెడ్ బై అవ్వాలంటే రూల్ వచ్చేసి మనకి ఎండింగ్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. సో ఎండింగ్ లో ఈవెన్ నెంబర్ ఉందా? 5 ఉంది. సో ఎండింగ్ లో ఈవెన్ నెంబర్ ఉందా? సో 5 ఆడ్ నెంబర్ ఉంది. సో 0 ఉంది, 0 ఉంది, అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి, రైట్. నెక్స్ట్ 5 తో చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ 0 ఉంది, రైట్. ఇప్పుడు 9, 3, 7 ఉంది, రైట్. సో 9 తో చూడండి, 9 తో డివైడ్ కావాలంటే దాని యొక్క టోటల్ 9 అవ్వాలి. సో చూడండి, 9 టోటల్ 9 మల్టిపుల్స్ అవ్వాలి. సో 9 9 క్యాన్సిల్. సో 4 5 9. సో అంటే ఆప్షన్ 3 కూడా 9 తో డివైడెడ్ బై అయిపోతుంది. సో ఇది కూడా పోతుంది, రైట్. ఎందుకంటే ఇది 9 టోటల్ అయింది. ఇంకా నెక్స్ట్ 9 తో డివైడ్ బై అయిందంటే సో 3 తో కూడా అవుతుంది కదా. సో 3 తో కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మిగిలిపోయినది 7 తోనే ఇంకా. సో చూడండి, 9 9 4 5 0. సో 7 తో చేయాల్సిందే, తప్పదండి ఇంకా. సో చూడండి, 7 1 7. సో 2 మిగులుతుంది. 7 4 28, 1 మిగులుతుంది. 7 2 14. సో 7 7 49 అంటే 1 రిమైండర్ వస్తుంది. అంటే ఆప్షన్ 3 కూడా 7 తో డివైడెడ్ బై అవ్వదు. సో మిగిలిపోయిన ఆప్షన్ ఒక్కటే కదా ఇంకా. సో అది కూడా చూడండి, 7 తో 9 9 5 4 0. చూడండి, 7 తో, సో 7 1 7, 2 మిగులుతుంది. 7 4 28. సో 1 మిగులుతుంది. 7 2 14, 1 మిగులుతుంది. 7 2 14 అయిపోయిందా 0. సో 0 రిమైండర్ వచ్చిందా, రైట్. అంటే మనకి ఆప్షన్ 4 అనేది సో 18 తో, 15 తో, 21 తో డివైడెడ్ బై అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చూడండి, 4.32 × 4.32 మైనస్ 2.64 × 2.64 బై 1.68. సో ఇది చూడడానికి మనకి, సో ఇది ఏ స్క్వేర్ ఫామ్ లో ఉందా? సో ఇది బి స్క్వేర్ ఫామ్ లో ఉందా? అంటే ఇది మనకి ఎలా ఉంది, A² - B² ఫామ్ లో ఉందా పైది, రైట్. కిందది 1.68 ఉంది. సో 1.68 మనం ఎలా వచ్చిందో చెక్ చేసి చూద్దాం. చూడండి, 4.32 లోంచి సో 2.6264 పోతే చూడండి, ఇక్కడ మనం క్యారీ తీసుకున్నామంటే సో 12 - 4 8, రైట్. సో ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ నుంచి మరి తీసుకున్నామంటే 12 - 6 6 ఉంటుంది. సో 3 3 - 2 1 అంటే ఇది A - B అనుకోవచ్చా? అంతే కదా. సో దీన్ని చూడండి, మనకి A + B ఇంటూ A - B చేస్తేనే కదా A² - B² వచ్చేది, రైట్. A - B కింద ఉంది. సో A - B, A - B క్యాన్సిల్. సో మనకి A + B ఒకటి మిగిలిపోయింది కదా. సో చూడండి, A + B వాల్యూస్ చూడండి, 4.32, 2.64, రైట్. అంతే కదా. యాడ్ చేయాలి A + B కాబట్టి 6. సో 3 + 6 9. సో 0.2 + 4 6. సో 6.96. చూడండి, ఎక్కడ ఉంది ఆప్షన్ 6.96. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చంద్రశేఖర్ అనే అతను సో 12 వస్తువులను మొత్తం 420కి విక్రయించాడు, అంటే అమ్మేశాడు. సో ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈక్వల్స్ టు 420, రైట్. సో మనకి
ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక్కొక్కటి ఎంత కొన్నాడో మనకి తెలియదు. సో అతను అమ్మాడంటే ఫస్ట్ కొనాలి కదా! సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకున్నాం అనుకోండి. సో అలాంటప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఎంత అవుతుంది? సో 12 ఎక్స్ అవుతుంది. రైట్? 12 ఎక్స్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ అలాంటివి 7 వస్తువుల ధరకు సమానమైన నష్టాన్ని చవిచూసాడు. అంటే ఎప్పుడు సెల్లింగ్ చేసినప్పుడు 12 వస్తువులను 420కి అమ్మేసినప్పుడు 7 వస్తువుల ధరకు సమానమైన నష్టాన్ని. రైట్? నష్టము అంటే లాస్ కదా! రైట్? లాస్ ఈక్వల్స్ టు సో లాస్ అంటే మనకి ఎలా ఉంటుంది? కాస్ట్ ప్రైస్ మనం కొన్న ధర ఎక్కువ ఉంటుంది. అమ్ అమ్మే ధర తక్కువ ఉంటుంది. సో లాస్ చూడండి ఎంత లాస్ అన్నాడు? 7 వస్తువుల ధరకు సమానమైన అంటే 7 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ కి. సో ఒక కాస్ట్ ప్రైస్ మనకి ఎంత? ఎక్స్. అలాంటి 7 వస్తువులు అంటే 7x. ఇదేంటిది? లాస్. రైట్ కదా! చూడండి 7x ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ మనకి 12 వస్తువులు ఎంత కొన్నాడు? సో 12x కొన్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ సో 12 వస్తువులు ఎంత అమ్మేశాడు? 420 అంతే కదా! 420. సో చూడండి ఈ 7x ని ఇటుపక్క తీసుకెళ్ళి సో ఈ -420ని ఇటుపక్క తీసేసుకున్నామంటే సో +420 అవుతుంది. సో 12x మైనస్ ఈ 7x అనేది అటుపక్క వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. సో 12x - 7x 5x. సో x కావాలి మనకి. సో 420/5. సో చూడండి 5 8 జా 40. సో 20 మిగులుతుంది. సో 5 4 జా 20. ఇదేంటిది? x వాల్యూ. x ఈస్ నథింగ్ బట్ ఒక్కదాని కాస్ట్ ప్రైజే కదా! అంతే కదా! సో చూడండి ఒక వస్తువు యొక్క ధర కాస్ట్ ప్రైస్ ఎంతుంది? 84. ఎక్కడుంది 84? సి ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ సో రూట్స్ కనుక్కోమంటున్నాడు. దేనికి? 3x² ఇంటూ 3a² ఇంటూ x² ప్లస్ 8abx సో 4b². సో ఇది ఎలా ఉంది? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉందా? సో ఈ ఈక్వేషన్ ని మనం చేయాలంటే ఆప్షన్స్ ప్రకారం చేస్తే చాలా సింపుల్ అయిపోతుంది. చూడండి కావాలంటే సో మనకి మన ప్రీవియస్ వీడియోలలో చెప్పాం ఏమని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మూలాల మొత్తము సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కోమంటే -b/a చెప్పాం. అలాగే సమ్ ఆఫ్ రూట్స్ రైట్. సో అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ మూలాల లబ్ధము అంటే c/a రైట్. ఇలా చేసామంటే మనకి చూడండి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం మనకి సో నేను ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ప్రకారం ట్రై చేస్తాం. సో మీరు సమ్ ఆఫ్ ఫ్రూట్స్ ప్రకారం ట్రై చేయండి. రైట్? సో చూడండి ఇక్కడ c/a. c అంటే 4b² బై ఇక్కడ చూడండి 3a². రైట్? ఏ ప్లేస్ లో ఏముంది? 3a² కదా! 3a². సో అంటే మనకి కింద ఇచ్చిన రూట్స్ లో వాటిని ప్రోడక్ట్ చేస్తే వాటిని మల్టిప్లై చేస్తే 4b²/3a² రావాలి. సో అలాంటి ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఫస్ట్ ఆప్షన్ రూట్ 1 నుంచి చూస్తాం. సో -2b/a ఇంటూ -2b/a. రైట్? చూడండి a ఇంటూ a² రైట్? ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2b ఇంటూ 2b 4b². మనకు కావాల్సింది 4b²/3a² అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి. సో -2b/a ఇంటూ -3b/2a. సో చూడండి మనకి 2a². సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 6 b ఇంటూ b² సో 2 3 జా. సో ఇక్కడ వచ్చింది 3b²/a². మనకు కావాల్సింది 4b²/3a² కదా! సో అంటే ఆప్షన్ 2 కూడా రాంగ్. సో ఆప్షన్ 3 చూద్దాం. సో -2b/a ఇంటూ -2b/3a. సో చూడండి మల్టిప్లికేషన్ కదా! కింద ఆబ్వియస్లీ 3a² వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 b ఇంటూ b² సో చూడండి మనకు రావాల్సినది వచ్చిందా? సో మనకు కావాల్సింది 4b²/3a². ఇక్కడ చూడండి 4b²/3a² అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ లో రూట్స్ వస్తాయి కదా! ఆ రూట్స్ ని మనము ప్రొడక్ట్ చేసినప్పుడు 4b²/3a² వచ్చింది. సో మన ఫార్ములా ప్రకారం కూడా రావాల్సింది 4b²/3a². సో కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సింప్లిఫికేషన్ ఇచ్చాడు చూడండి. సో ఇదే మోడల్ మనం ఇందాకే చేసాం. ఏమంటే అక్కడ మనకి బైలో ఉన్న వాల్యూ డైరెక్ట్ అతనే మైనస్ చేసి ఇచ్చాడు. ఇక్కడ మనల్ని మైనస్ చేసి చూపిస్తున్నాడు. సో చూడండి ఇది ఏ విధంగా ఉంది? సో a ఇంటూ a² b ఇంటూ b² కింద a మైనస్ b ఉందా? అంటే a² - b² ఫామ్ లో ఉందా? రైట్. సో చూడండి a² - b² అంటే a+b ఇంటూ a - b/a - b రైట్. సో మనకి a - b క్యాన్సిల్ అయిపోతుంది. సో ఉండేది a+b ఒక్కటే. సో a+b అంటే మనకి చూడండి 423 సో 325 అడిషన్ చేయాలి అంతే కదా! 8 4 7 748 ఎక్కడ ఉంది ఆప్షన్ 748 అనేది?
చూడండి ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్, రైట్. అలాగే మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దీన్ని బాగా గమనించామంటే ఈ టర్మ్ మొత్తాన్ని ఏ స్క్వేర్ అనుకున్నామంటే, సో ఈ టర్మ్ మొత్తాన్ని బి స్క్వేర్ అనుకున్నామంటే, సో ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉందా. సో దాన్ని ఏమని రాయొచ్చు మనం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, రైట్. సో అంతే కదా. సో ఇప్పుడు ఈ టర్మ్స్ మొత్తాన్ని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లోకి తీసుకోవాలి. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్, రైట్. ఇది ఏ ప్లస్ కదా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి ఫామ్ లోకి వచ్చింది. సో ఇంటూ ఎం మైనస్ బి. సో చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్, సో మైనస్ బి, సో మైనస్, సో ఈ టర్మ్ మొత్తాన్ని మనం మైనస్ లకి కన్వర్ట్ చేయాలి. సో చూడండి ప్లస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నది కాస్త మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో మైనస్ ఉన్నది కాస్త ప్లస్ ఎం స్క్వేర్ అవుతుంది. సో ప్లస్ ఉన్నది మైనస్ జెడ్ స్క్వేర్ అవుతుంది, రైట్. అర్థమైందండి. సో చూడండి ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, అంటే 2x స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్. సో మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్, రైట్. ఈ టర్మ్ మొత్తానికి ఒక 2x స్క్వేర్ మాత్రమే వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఎం స్క్వేర్ ప్లస్ ఒక ఎం స్క్వేర్ 2m స్క్వేర్, ఒక మైనస్ జెడ్ స్క్వేర్ ఇంకొక మైనస్ జెడ్ స్క్వేర్, సో మైనస్ 2z స్క్వేర్, రైట్. ఈ టర్మ్ నుంచి 2 కామన్ తీస్తాం, రైట్. చూడండి ఇక్కడ 2x స్క్వేర్ ఇంటూ 2 కామన్ తీసాం అంటే ఇక్కడ ఎం స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్. సో చూడండి 2 ఇంటూ 2 4x స్క్వేర్, సో ఎం స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్. సో ఎక్కడుంది 4x స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ అనే ఆప్షన్. సో ఆప్షన్ 2 లో ఉందా, సి ఆప్షన్ 2. అన్ని ఎం స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఉన్నాయి, బట్ స్టార్టింగ్ లో మాత్రం 4x స్క్వేర్ ఉంది. సో చూడండి ఆప్షన్ 2 లో 4x స్క్వేర్ ఉందా, సి ఆప్షన్ 2 ఇస్ ద క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 2 సంవత్సరాలకి, రైట్, సంవత్సరానికి 8% చొప్పున డబ్బు మొత్తంపై సాధారణ వడ్డీ 1000 రూపాయలు, రైట్. 1000 రూపాయలు అయితే అంటే ఇక్కడ ఏమంటున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ చెప్తున్నాడు. సో 2 ఇయర్స్ కి ఎంత వచ్చిందంట, 1000 రూపీస్ వచ్చిందంట, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, వార్షిక సమ్మేళనం విషయంలో, రైట్, అదే రేటుతో అదే కాలానికి సమ్మేళన వడ్డీని అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సో ఇక్కడ మనకి ఈ లాజిక్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ లో 2 ఇయర్స్ కి 1000 రూపీస్ వచ్చిందంటే వడ్డీ, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, సో ఈక్వల్ గా ఉంటుంది కదా వడ్డీ అనేది. సో అప్పుడు ఫస్ట్ ఇయర్ కి ఎంత వచ్చినట్లు, 500 వచ్చినట్లు, సెకండ్ ఇయర్ కి ఎంత వచ్చినట్లు, సో 500 వచ్చినట్లు, అంతే కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ లో ఫస్ట్ ఇయర్ 500 వచ్చింది, సో సెకండ్ ఇయర్ 500 వచ్చింది, రైట్, అంతే కదా. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదే రేటుతో అదే వడ్డీకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు. సో మనకి ఫస్ట్ ఇయర్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ ఉంటుంది కదా, రైట్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఇయర్ మనకి 500 వస్తుంది, రైట్. నెక్స్ట్ చూడండి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏమైతుంది, సో మనం ఫస్ట్ అమౌంట్ ప్రిన్సిపల్ మీద వచ్చిన వడ్డీ అనేది 500 అలాగే వస్తుంది, ప్లస్ సెకండ్ ఇయర్ లో ఏమైతుంది మనకి, ఫస్ట్ ఇయర్ లో వడ్డీ వచ్చి ఉంటుంది కదా, ఆ వడ్డీ మీద వడ్డీ పడుతుంది మనకి, ఎంత పడుతుంది 8%. సో చూడండి వడ్డీ ఎంత వచ్చింది 500 కదా, సో ఇంటూ 8%, సో 0 0 0 0 8 5 40. సో ఈ 500 మీద మనకి 8% అనేది వడ్డీ 40 రూపీస్ వచ్చింది. సో టోటల్ ఎంత 540. సో 2 ఇయర్స్ అయిపోయింది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది వడ్డీ, సో ఈ ఫస్ట్ ఇయర్ లో 500 వచ్చింది, సెకండ్ ఇయర్ లో 540 వచ్చింది. సో టోటల్ 1040 రూపీస్ వడ్డీ వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, 1040, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇచ్చిన ఫిగర్ లైన్, ఇది ఎల్ లైన్ ఇది ఎం లైన్ అని చెప్తున్నాడు, సమాంతరంగా ఉంటే, సో ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి అంటున్నాడు. సో మరియు టి అనేది కొంత కోణంతో తిర్యాగ్రేఖచే ఖండించబడింది అంట. సో ఇలా గీస్తే మనకి తిర్యాగ్రేఖ అంటారు దీన్ని, రైట్. సో ఇక్కడ ఏమంటాడు, కోణం ఎక్స్ యొక్క కొలతను కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ డిగ్రీ ఉంటుంది కదా, అది కనుక్కోండి అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా తిర్యాగ్రేఖచే రెండు సమాంతర రేఖలు ఖండించినప్పుడు, సో ఇక్కడున్న వాటిని బాహ్య కోణాలు అంటారు, రైట్. ఇక్కడున్న వాటిని బాహ్య కోణాలు అంటారు. సో లోపల ఉన్న వాటిని అంతర్ కోణాలు అంటారు, రైట్. సో ఇక్కడ చూడండి మనకి, సో ఇది ఈ పార్ట్ సేమ్ ఉందా, ఇక్కడ. సో 1 సెకండ్ కలర్ చేంజ్ చేసుకుందా. సో ఇక్కడ చూడండి ఈ పార్ట్ సేమ్ ఉన్నాయా, అలాగే ఈ కోణము ఈక్వల్ యాంగిల్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వల్, సో దీన్ని ఈక్వల్ చేసుకోవచ్చా మనం, రైట్, అంతే కదా. సో మనకి ఇలా ఉన్నప్పుడు
ఇలా ఉన్నప్పుడు మనకి ఈ డిగ్రీస్ ఎంత అవుతుంది? ఒక సరళ రేఖ యొక్క మొత్తం డిగ్రీలు సో 180 డిగ్రీస్ అవుతాయి అంతే కదా! సో మనకి ఈ మొత్తం డిగ్రీస్ 180 డిగ్రీస్ అయినప్పుడు సో అందులో మనకి 120 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఇక్కడున్న ఎక్స్ కనుక్కోమంటున్నాడు. సో టోటల్ 180 మైనస్ 120 డిగ్రీస్ తీసేస్తే మిగిలినది మనకెంత? 60 డిగ్రీస్. అదే కదా మనల్ని అడుగుతున్నది ఎక్స్ అనే వాల్యూ. సో అంతే కదా! ఈ 2 కలిపితే 180 రావాలి. సో ఈ 2 కలిపితే 180 రావాలి. సో ఎక్కడుంది 60 డిగ్రీస్ అనేది? సి ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. రైట్? సో నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. 2 సంఖ్యల ఎల్‌సిఎం 84. ఆ సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉంటే సంఖ్యల యొక్క మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడు. రైట్? సో ఇక్కడ మనకి డైరెక్ట్‌గా ఇక్కడ చూడండి 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే 2 + 3 వీటి యొక్క సమ్ అనేది 5 పార్ట్స్ అవుతుందా? అంటే మనకు ఆప్షన్‌లో 5తో మల్టిపుల్ అయ్యే ఆన్సర్ అవుతుంది. సో చెక్ చేయండి. సో 5తో అన్నీ అవుతున్నాయి. సో ఒకవేళ 5తో మల్టిపుల్ అయ్యేది 40 ఒకటే ఉండి మిగతావన్నీ 5తో మల్టిపుల్ అవ్వకుంటే గనుక మనకు ఆప్షన్ డైరెక్ట్ 40 అని పెట్టేస్తాం. రైట్? ఇక్కడ ఆప్షన్ అలా లేదు. సో అన్నీ ఉన్నాయి. అన్నీ 5తో డివైడెడ్ బై అవుతున్నాయి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మనకి ఒక 2 నంబర్స్ ఉన్నాయి. రైట్? 20, 30 అనేటివి. సో ఇవి ఎలా ఉన్నాయి రేషియోలో? సో చూడండి 0, 0 తీసేస్తే 2:3 నిష్పత్తిలోనే ఉన్నాయా? రైట్? సో ఈ 20, 30 అనే నంబర్స్‌కి మనకి ఎల్‌సిఎం కావాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెద్ద నంబర్ 30 తీసుకుంటాం. సో దాని యొక్క మల్టిపుల్స్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. రైట్? చూడండి సో 30 అనేది 20తో డివైడెడ్ బై అవుతుందా? అవ్వదు. సో 30 అనేది తీసుకోము. సో 30 ఇంటూ 2 చూస్తే 60 రైట్? 60 అనేది 20తో డివైడెడ్ బై అవుతుందా? అవుతుంది. సో అలాగే 30తో సెకండ్ నంబర్‌తో మల్టిప్లై అయింది కాబట్టి డివైడెడ్ బై కూడా అవుతుంది. అంటే ఎల్‌సిఎం వచ్చేసి మనకి 60 అవుతుంది. సో ఈ 60 ఎల్‌సిఎం అనేది ఎలా చెప్పాం మనము? సో ఎల్‌సిఎం 60 రావాలంటే ఇక్కడున్న 2 నంబర్స్‌తో ఖచ్చితంగా డివైడెడ్ బై అవ్వాలా. అంతే కదా! 60/20 చేసామంటే 3 అలాగే 60/30 చేసామంటే 2 సో వచ్చిందా 3:2 సో డివైడెడ్ బై అయ్యే అలాగే 3:2 వచ్చింది మనకి. సో సిమిలర్‌లీ ఇక్కడ మనకి 84 అనే నంబర్ కూడా ఇక్కడ 2 పార్ట్స్‌తో డివైడెడ్ బై అవుతుంది. అలాగే 84 అనేది 3 పార్ట్స్‌తో కూడా డివైడెడ్ బై అవుతుంది మనకి. సో చూడండి 2తో 2 4 జా 8 2 2 జా 4 ఒక పార్ట్ వచ్చిందా 42 అనేది. నెక్స్ట్ పార్ట్ చూడండి 3 2 జా 6 సో 2 మిగులుతుంది. 3 8 జా 28 సో సారీ 3 8 జా 24 రైట్? సో మనకి ఒక నంబర్ వచ్చేసింది. సో ఈ నంబర్స్ కూడా ఎలా ఉన్నాయి? సో చూడండి 14తో సో 14 2 జా 14 3 జా అంటే 3:2 రివర్స్‌లో ఉన్నాయి కదా! 3:2 సో మనకి ఆర్డర్ కదా అడుగుతున్నది. సో మనకి వాటి యొక్క సమ్ అడుగుతున్నాడు. సో 42 + 28 సో 0 4 + 3 70 సో వాటి యొక్క సమ్ అనేది 70 అవుతుంది. ఎక్కడుంది ఆప్షన్ 70 అనేది? సి ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. సో నంబర్ సీరీస్ ఇచ్చాడు మనకి. సో చూడగానే ఇది మనకి సో మనం డిఫరెన్స్ చాలా తక్కువ తక్కువ ఉందని సో ఆబ్వియస్లీ సో 4 -2 సారీ +2 అని అలాగే మరి +4 +6 అని అలా చెక్ చేసుకుంటూ వెళ్తాం. రైట్? మరి మన థాట్ ఏమొస్తుంది? సో నెక్స్ట్ ఆబ్వియస్లీ సో 4, 4, 4 ఉంది. సో +4 చేసుకుంటూ వెళ్తాడు. సో దాని తర్వాత మరి సో 4, 4 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. నెక్స్ట్ సో 10 వస్తుంది అని అలా అనుకోని మనము ఏం చేస్తాము? నెక్స్ట్ +4 అని 29కి +4 యాడ్ చేసి 33 అని ఆన్సర్ పెట్టేసి వస్తాం. రైట్? బట్ అతను ఫాలో అవుతున్న ఆప్షన్ వేరు. మనకొచ్చిన మెథడ్ అనేది వేరు. రైట్? చూడండి నంబర్ సీరీస్‌లో కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఐ మీన్ ఫస్ట్ క్యూబ్స్ చెక్ చేయాలి. దాని తర్వాత స్క్వేర్స్ చెక్ చేయాలి. దాని తర్వాత మల్టిప్లికేషన్ చెక్ చేయాలి. సో అలా దాని తర్వాత నెక్స్ట్ స్క్వేర్స్ కంటే దాని తర్వాత ప్రైమ్ నంబర్స్ ఉంటుంది. సో దాని తర్వాత మల్టిప్లికేషను. సో దాని తర్వాత నెక్స్ట్ అడిషను, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ అలా అన్నీ చెక్ చేసుకుంటూ రావాలి. బట్ ప్రియారిటీ మాత్రం ఫస్ట్ వీటికి ఇవ్వాలి మనం. సో క్యూబ్స్, స్క్వేర్స్, ప్రైమ్ నంబర్స్, మల్టిప్లికేషన్. సో ఇక్కడ చూడండి మనకి ఈ నంబర్స్ చూడగానే మీకి సో ప్రైమ్ నంబర్స్ అని గెస్ చేయాలి. అర్థం చేసుకోవాలి. రైట్? చూడండి ఇవన్నీ ప్రైమ్ నంబర్సా? నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నంబర్ ఏముంది? ఆబ్వియస్లీ 31 సో చూడండి చూడగానే 31 అని మనకి ప్రైమ్ నంబర్ గుర్తు రావాలి. చూడండి ఆప్షన్ 31. సి ఆప్షన్ 31. రైట్? సో నెక్స్ట్ క్వెషన్ ఫ్రెండ్స్. క్రింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే ఎంపికలలో అత్యంత దగ్గరి ఉజ్జాయింపును ఉజ్జాయింపు ఈస్ నథింగ్ బట్ అప్రాక్సిమేషన్. రైట్? అప్రాక్సిమేట్ వాల్యూస్. రైట్? సో ఇక్కడ ఏమంటాం మనం 68.27 సో 68.5 కంటే ఎక్కువ ఉంటే మనం 69 తీసుకుంటాం. సో 69.2 ఉంది అంటే 5 కంటే తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం 68 తీసుకుంటాం. రైట్? సో సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి 140 రైట్ ప్లస్ 9.99 సో అప్రాక్సిమేట్లీ దీన్ని మనం 10 తీసుకుంటాం. రైట్? ఇంటూ సో 7.5 కంటే ఎక్కువ ఉంది. సో మనం ఏం చేస్తాం?
7.5 కంటే ఎక్కువ ఉందంటే 8 తీసుకుంటాం అంతే కదా. సో చూడండి ఇక్కడ 10 ఇంటూ 8 80. సో ప్లస్ ఇక్కడ 68 ఉంది కదా. సో 68 యాడ్ చేసామంటే 148 వస్తుంది. సో ఇక్కడ మైనస్ 140 ఉంది. సో 140ని తీసేసామంటే ఎంత అవుతుంది? 40 సారీ 8 మిగులుతుంది కదా. సో రిమైండర్. సో అదే కదా అడుగుతున్నది. సో ఎక్కడుంది ఆప్షన్ 8? ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చూడండి, ఏ మరియు బి మరియు సి ఒక పనిని వరుసగా 20 డేస్, 30 డేస్ మరియు 60 డేస్. సో చూడండి, ఏ బి సి సో 20, 30, 60 డేస్ లో కంప్లీట్ చేస్తారు. సో ప్రతి 3వ రోజు బి మరియు సి సహాయంతో ఏ ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? సో ఫస్ట్ డే ఏ చేస్తాడు, సెకండ్ డే ఏ చేస్తాడు, థర్డ్ డే ఏమవుతుందంటే ఏతో పాటు బిసి కూడా చేస్తారు, రైట్. మరి నెక్స్ట్ రోజు ఫోర్త్ రోజు ఏమైతుంది? ఏ చేస్తాడు. ఫిఫ్త్ రోజు మరి ఏ చేస్తాడు. సిక్స్త్ రోజు ఏ బిసి, రైట్. ఇది ఒక 3 డేస్ సైకిల్ వెళ్తుందా ఇలా, రైట్. సో అలాంటప్పుడు ఆ ఒక పనిని ఏ అనేటోడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు వీరిద్దరి సహాయంతో, రైట్. అది క్వశ్చన్ అడుగుతున్నది. సో చూడండి మనకి, సో టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ అంటే సో ఇచ్చిన 3 నెంబర్స్లలో బిగ్ నెంబర్ తీసుకుంటాము, రైట్. సో మిగతా 2 నెంబర్స్ దాన్ని డివైడ్ చేస్తున్నాయంటే అదే టోటల్ వర్క్ అవుతుంది మనకి, ఎల్సిఎం, రైట్. అంతే కదా. సో డివైడ్ చేస్తాయి. సో టోటల్ వర్క్ వచ్చేసి 60 యూనిట్స్ అవుతుంది. సో ఈ యొక్క కెపాసిటీ చూడండి 3 యూనిట్స్ పర్ డే, అంతే కదా. నెక్స్ట్ అలాగే బి యొక్క కెపాసిటీ 2 యూనిట్స్ పర్ డే, అంతే కదా. ఎలా వచ్చింది ఇది? 60/30, రైట్. నెక్స్ట్ చూడండి, సి యొక్క కెపాసిటీ 60/60 1 యూనిట్ పర్ డే, రైట్. సో చూడండి ఏమంటాడు, ఫస్ట్ రోజు ఏ చేస్తా అంటున్నాడు. సో ఫస్ట్ రోజు ఏ 3 యూనిట్స్, సెకండ్ రోజు కూడా ఏనే వస్తాడు. సో అది కూడా 3 యూనిట్స్. థర్డ్ డే రోజు ఏమైతుంది? ఏ బిసి ముగ్గురు కలిసి చేస్తారు. సో వీళ్ళ యొక్క ముగ్గురు కలిసి చేస్తే వీళ్ళ టోటల్ కెపాసిటీ ఎంత? 3 + 2 + 1 6 యూనిట్స్, రైట్. అంతే కదా, 6 యూనిట్స్. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 3 + 3 6, 6 + 6 12. సో 3 డేస్ కి 12 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి. సో మన టోటల్ వర్క్ ఎంత? 60 యూనిట్స్, రైట్. 60 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? సో చూడండి, సో 12 ఇంటూ 5 చేస్తే 60 వచ్చింది. అలాగే ఇక్కడ 3 ఇంటూ 5 చేస్తే 15 డేస్, రైట్. చూడండి 15 డేస్. ఎక్కడ ఉంది ఆప్షన్ 15 డేస్ అనేది? ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సమాంతర చతుర్భుజం. సో సమాంతర చతుర్భుజం ఈజ్ నథింగ్ బట్ పారలాగ్రామ్, రైట్. ఇంగ్లీష్ మీడియం. సో సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కనుగొనండి అంటున్నాడు, రైట్. సో దీని బేస్ అంటే ఈజ్ నథింగ్ బట్ లెంత్. సో ఇలా ఉంటుంది, రైట్. పారలాగ్రామ్ ఇలా ఉంటుంది, రైట్. సో దీని యొక్క బేస్ ఇచ్చాడు, ఇది లెంత్, రైట్. ఎంత అంటున్నాడు? 15 సెంటీమీటర్స్, రైట్. అలాగే హైట్ ఇచ్చాడు. సో ఈ హైట్ ఇచ్చాడు, ఎంత అంటున్నాడు? 6 సెంటీమీటర్స్. సో దాని యొక్క వైశాల్యం కనుక్కోమంటాడు. సో మనకి పారలాగ్రామ్ సమాంతర చతుర్భుజంలో ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఓన్లీ ఎల్ ఇంటూ హెచ్ అండి, అంతే. సో ఇది ఒక్కటే మనం కనుక్కోగలం ఇక్కడ నుంచి. సో ఎక్కడ ఇచ్చాడు? లెంత్ ఎంత ఇచ్చాడు మనకి? 15. సో హైట్ ఎంత ఇచ్చాడు? 6. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 90 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. సో 90 సెంటీమీటర్ స్క్వేర్. ఎక్కడ ఉంది ఆప్షన్? సి ఆప్షన్ 3 ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సింప్లిఫికేషన్ ఇచ్చాడు. సో దీన్ని మనం బాడ్మాస్ రూల్. సో మనకి స్టాండర్డ్ ఫార్ములా ఉంది కదా, బాడ్మాస్ రూల్ అప్లై చేసి చేయాలి. సో చూడండి, 12 + 12 ఇంటూ 12 మైనస్ 12/12. చూడండి బాడ్మాస్ బ్రాకెట్. సో 12/12 1 ఉంటుంది. సో 12 ఇంటూ 12 144, రైట్. సో 12 + 144 మైనస్ 1. సో చూడండి 144 1 143. సో 12 యాడ్ చేస్తే 155. సో ఎక్కడ ఉంది 155 అని ఆన్సర్? చూడండి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మరి నెంబర్ సిరీస్ చూడండి మనకి. సో ఇది నార్మల్ మెథడ్, అంటే మనకి డిఫరెన్స్ మెథడ్. సో చూడండి మనకి, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంది? -4 ఉంది, రైట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, సో 21 లోంచి 7 తీసేస్తే 214 ఏనా, రైట్. -7. సో నెక్స్ట్ ఎలా ఉంది? సో 214 నుంచి సో -13, అంతే కదా. 13 తీసేస్తే 201. సో నెక్స్ట్ చూడండి, మైనస్ ఎంత డిఫరెన్స్ చేస్తే మనకి 176 వస్తుంది. సో 25 వస్తుందా? -25 చేస్తే సో 651, సో 729 1 + 0, ఓకే. -25 చేస్తే వస్తుంది. సో నెక్స్ట్ ఎంత తీసేయాలి? సో ఇది చూడండి, ఒక 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 సిరీస్ లో ఉందా? లేదు కదా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెక్ చేస్తాం, 3. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెక్ చేస్తాం. సో 6 ఉంది, రైట్. సో ఇది ఎలా వెళ్తుంది? సో డబల్ వెళ్తుంది, రైట్. నెక్స్ట్ ఏమవుతుంది? 6 కి డబల్ 12. సో చూడండి 13 కి 12 అంటే 25. నెక్స్ట్ 12 కి డబల్
24. ఈ 24 ఏం చేయాలి? 25కి యాడ్ చేయాలి. సో చూడండి 49. 49 తీసేయాలి. దేంట్లోంచి? 176 లోంచి 49 తీసేయాలి. సో చూడండి 16 minus 9. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 7. సో 6 minus 4. సో 2. 1 అలాగే ఉంటుంది. సో 127 వస్తుంది నెక్స్ట్ నెంబర్. సో చూడండి 127 ఉంది కదా ఆప్షన్ 127. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్.